హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నేనైతే చేపల పులుసు అండ్ చేప ఫ్రై అనేది చేశాను ఫ్రెండ్స్. సండే స్పెషల్. మీరైతే ఏం చేశారో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ వేసాను, ఆనియన్స్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే చేపల పులుసు ఇలా చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. అందరూ బాగున్నారా? ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. వీడియోకి లైక్ ఇస్తే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ఆనియన్స్, మిర్చి అనేది వేసాను ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గాలి కదా, టైం పడుతుంది. ఈలోపు మీరు వెళ్ళి ఒక లైక్ అనేది ఇచ్చి వచ్చేయండి ఫ్రెండ్స్. సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చేపల ఫ్రై అండ్ చేపల పులుసు. మీరేం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ అయితే మగ్గుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వంట అయితే నేను చేస్తున్నాను. ఇది మా ఇల్లు కాదు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము కాబట్టి చెకప్కి. ఇక్కడైతే కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. ఫేస్ అయితే క్యామ్ దగ్గర నుంచి కాదు, దూరంగా పెట్టాను. అంటే ఫేస్ బాగాలేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఇంకా రికవరీ అవడానికి అయితే చాలా టైం పడుతుందని అయితే డాక్టర్ గారు చెప్పారు. ఆయింట్మెంట్స్ అవి ఇచ్చారన్నమాట. ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళాము మేము, అందుకని భీమవరం వచ్చాము. ఫేస్ అయితే చాలా వరకు రికవరీ అయింది ఫ్రెండ్స్. ఇంకా మచ్చలు అవి పోవడానికి అయితే టైం పడుతుంది. ఈ లోపు మనకైతే ఆనియన్స్, మిర్చి మగ్గిపోయాయి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు వేసాను ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఫైనల్లీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఫిష్ పీసెస్ అయితే నేను ఇందులో వేస్తున్నాను. ఫిష్ అయితే ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. లైవ్లోనే తీసుకున్నాము. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ పీసెస్ అన్నీ ఇంకా ఫిష్ ముక్కలన్నీ వేస్తాను. ఇందులో కొంచెం సాల్ట్, వాటర్, కారం అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కారం అయితే యాడ్ చేశాను. ఇందులో వాటర్ కూడా వేస్తాను, సాల్ట్. చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. జస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. చింతపండు పులుసు వేసేస్తాను. ఇప్పుడు చింతపండు పులుసు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ వేసేసాను. కర్రీ అనేది ఉడుకుతూ ఉంది. కొంచెం ఫిష్ మసాలా అనేది యాడ్ చేశాను. చేపల పులుసు అయితే సిమ్లో చాలాసేపు ఉడికితే సూపర్ టేస్ట్ వస్తుంది. పులుసు అయితే అలా ఉడుకుతూ ఉంది. లాస్ట్లో కొంచెం బెండకాయల ముక్కలు అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే మీరు ఎప్పుడైనా వేసారా చేపల పులుసులో బెండకాయ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసాను. యాక్చువల్లీ చేపల పులుసులో బెండకాయ ముక్కలు అనేది పొడుగ్గా వస్తే సూపర్ ఉంటుంది. మా సిస్టర్ అయితే ఇలా కోసారన్నమాట. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఫైనల్లీ మనకి చేపల పులుసు అనేది ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. అంటే మా ఇంటి దగ్గర అయితే మేము 2 మెంబర్స్ ఉంటాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో కర్రీ అనేది వండుతాను. ఇక్కడ 4 మెంబర్స్ కాబట్టి ఎక్కువగానే వండాం. ఇప్పుడైతే ఫిష్ ఫ్రైకి అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో ఏం వేసానంటే అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ఫిష్ మసాలా అనేది వేసాను. జస్ట్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఫిష్ ముక్కలు అన్నిటికి అదైతే అప్లై చేస్తున్నాను. పేస్ట్ నానబెట్టి ఇలా పక్కన పెట్టుకుంటే కొంతసేపు అయిన తర్వాత నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆప్షనల్.
బాగా అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత కొంతసేపు అలా వదిలేసి తర్వాత ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇవి బాగా మ్యాగ్నెట్ అయ్యేలోపు మేము హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేస్తాం. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత నేను మ్యాగ్నెట్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాగ్నెట్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసాను. ఇది ఫ్రై చేస్తాను. నేను హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత అయితే ఫ్రై చేస్తాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అంతా మ్యాగ్నెట్ చేసిన తర్వాత ఫిష్ ముక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా మూత పెట్టేస్తాను. బాగా మ్యాగ్నెట్ చేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే ఇక మ్యాగ్నెట్ అయిపోయి మేము కూడా హాస్పిటల్ నుండి అయితే వెళ్ళి వచ్చేసాము. మాకైతే 1 గంట టైం పట్టింది, వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇవైతే ఫ్రై చేసేస్తాను. ఆయిల్ పెట్టాను. మ్యాగ్నెట్ చేసి ఉన్న ఫిషెస్ బాగా మ్యాగ్నెట్ అయినాయి. ఇదైతే జస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్లో వేసేస్తాను. డీప్ ఫ్రై అయితే చేయను ఫ్రెండ్స్, నేనైతే ఇలానే చేస్తాను. ఇంకా 5 పీసెస్ అయితే పక్కన పెట్టి అవి మాత్రమే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీరు వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇంకా క్రిస్పీగా వచ్చే వరకు ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా వచ్చే వరకు అలా ఫ్రై చేస్తూ అలా అస్సలు కదపకుండా అలా వదిలేసి కొద్దిసేపు అయిన తర్వాత నేను తిరిగి వేసాను దాన్ని. అప్పుడైతే ఇలా ఉంది. ఇంకంతే, కదపకుండా వేసిన తర్వాత అలా సిమ్లో వదిలేస్తే మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంది ఈరోజు అయితే. ఫైనల్లీ మనకి ఫిష్ ఫ్రై అయితే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.